సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పంచాయతీ రహదారుల శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలందరికీ ఎన్డీఏ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నిర్దేశకత్వంలో రహదారుల నిర్మాణం జరుగుతున్న క్రమంలో నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి, జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది. మన బాగుజోల నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని 9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల పైన ఈ రోడ్డుని మనం వేసుకోలేని పరిస్థితి. నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్నీ వదిలి, ఇది మీకు పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు, అరకు, అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు: 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం, ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంని డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాటిస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ. 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర. కేంద్ర ప్రభుత్వం 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 350 కోట్ల రూపాయలు, 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్క లేకుండా చేశారు. ఈ రోడ్లు వేయడానికి 9.5 కోట్ల రూపాయలు ఖర్చు. మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు, నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ, మీరు చూడండి 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించేశారు. ఋషికొండ ప్యాలెస్కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. నేను ఈ రోజున దీన్ని ఆధారం చేసుకొని ఒకటే చెప్తా ఉన్నాను. ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ, మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను. మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఆగుదామంటే ఒకటే మాట చెప్పాను కలెక్టర్ గారికి. 1 కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు. కనీసం నేను నడవాలి. నేను
అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో ఆ బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి, నేను నడుస్తాను దీనికి అని చెప్పి. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను కొండెక్కా. ఆయన్ని ఒకటే కోరుకున్నా, నన్ను కష్టాలు తీర్చమని, ప్రజల కష్టాలు తీర్చమని నేను ఆయన కోరి కొండెక్కాను. ఈరోజు పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద, పెరిగిన ట్రూ యాప్ ఛార్జీల అని చెప్తూ ట్రూ ఛార్జెస్ అనేవి మన మీద మోపుతున్న భారానికి నిరసన తెలుపుతూ ఈరోజు ఇక్కడికి విచ్చేయడం చేసిన ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దగ్గర దగ్గర 8 నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలేకి తొక్కుతూ, ఏమాత్రం కూడా వాటిని పట్టించకుండా విస్మరిస్తూ, తప్పు చంద్రబాబు నాయుడుది కాదు, వినే జనాలది. ఎందుకంటున్నానంటే ఇది 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇది 4వసారి ఆయన ముఖ్యమంత్రి. ప్రతిసారి కూడా ఆయన తప్పుడు హామీల మీదనే అధికారంలోకి రావడం జరిగింది. మీరు వీడియోలలో అంతా కూడా చూసింటారు. బాధుడే బాధుడు, మీకు ఇవన్నీ ఛార్జీలన్నీ వేస్తున్నారు, మన ప్రభుత్వం వస్తానే వాటన్నిటినీ కూడా తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. తగ్గించే కథ దేవుడికి ఎరగ. 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు మన మీదే మళ్ళీ భారం పడుతుంది. గతంలో ఇదే విధంగా 14 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా విద్యుత్ అంతా కూడా భారం మన మీద కూడా వేయడం జరిగింది. చాలా మందికి తెలుసు, అప్పుడు సర్పంచులు కానీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కరెంటు అంతా కట్టడం కానీ 15th ఫైనాన్స్ డబ్బులంతా దానిలోకే పంపించేవాళ్ళం. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో కూడా బయట 4 రూపాయలకు తక్కువ దొరుకుతుంటే ఈయన 4 రూపాయల 50 పైసలు కొనేవాడు. ఇప్పుడు మనం దగ్గర 2 రూపాయల 49 పైసలకు కరెంటు కొంటున్న పరిస్థితి. దానికి కూడా రాద్ధాంతం చేసినారు. అదాని ఇట్లా చేసినాడు, వీళ్ళు ఇట్లా చేసినారు. కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, ఏంటి కరెంటు ఛార్జీలంతా ఎలా పెంచుతారు, దీనికి ఎవరు అని చెప్పేసి ఊక్కుంటా మాట్లాడినాడు. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నాడు. ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా దగా చేస్తూ, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక్క కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి చెప్పదు. దీనికంతా ఆయన చెప్పేవాడు, బటన్ నొక్కేది ఏముంది, ముస్లాం కూడా ఒత్తుతాది బటన్ అని చెప్పేసి. మళ్ళీ ఈ ముసలోడు ఎందుకు ఒత్తలేకపోతున్నాడు? అప్పుడు ఒత్తడానికి ముస్లాం కూడా ఒత్తుతుంది, బటన్ ఒత్తడం పెద్ద కష్టమైన పనేం కాదు, అది ఏ ముస్లాం అయినా ఒత్తుతుంది. మరి ఈ ముస్లాం ఎందుకు ఒత్తలేకపోతున్నాడు? ఎన్ని హామీలు ఇచ్చినది, నోటికి వచ్చినట్టు చెప్పుకుంటూ పోయినాడు. యాక్చువల్గా నేను ఆ హామీల గురించి ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత నుంచి మాట్లాడాల. పేదలకు చేయాలి, చెప్పిన మాట నిలబడాలా అని చెప్పేసి మన అప్ప. ఏదైనా చెప్తా అంటే సార్లు ముందు అధికారం లేకొస్తుందని ఈ అప్ప. జనాలు ఏ అప్పని నమ్ముతున్నారు? అబద్ధాలనే నమ్మినారు. ఈరోజు అంటున్నారు మాకు ఇవి పెంచినారు, ఇవి పెంచినారు అని చెప్పి. జగన్ రెడ్డి శిలకకి చెప్పినాడు. ఇవి కాదయ్యా, ఉంటే నాకంటే పెద్దగా ఆలోచించి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారో, నేను ఏదైతే చేయగలుగుతానో అది మాత్రమే చెప్పగలుగుతాను, ఏదైతే చెప్తానో అది మాత్రమే చేస్తాను అని చెప్పేసి. ఇది ఒక పిల్లలకి 18,000 ఇచ్చానంటే 15,000 ఇచ్చానంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఎవరికి 15,000 కాదు కదా, 8,000 ఇచ్చింది దాకా.
బడ్జెట్ ఇంకా అవన్నీ ఇవిగా ఆ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోయినా దగా పన్నాం అనే మాటలు అనేది లేదు. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇంతకుముందు చెప్పిన 4 సార్లు మనకు తెలిసి నెత్తికి తెచ్చుకున్నాం కదా ఈ సమస్య. నేను ఎప్పుడు అంటా అన్న వీళ్ళకు లేదు అంటే జనం దగ్గరికి ఎందుకున్నంటే మా యొక్క పెద్ద బలహీనత. వాళ్ళ తరపున మనం పోరాడాలి కదా, వాళ్ళ తరపున మనం ఫైట్ చేయాలి కదా, వాళ్ళ తరపున ఇది చేయాలి అంటే వాళ్ళ తరపున మనం అన్నీ చేస్తున్నాం. కానీ వాళ్ళు మనల్ని వద్దనుకొని అవతలికి పోయినారు కదా అన్న.